హాయ్ అందరికీ, వెల్కమ్ టు వండర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా ఫామ్ ల్యాండ్కి వచ్చానండి. మా ఫామ్ ల్యాండ్లో మా మామయ్య పామాయిల్ వేసారు ఆల్రెడీ. సో దాంట్లో అంతర్ పంటగా కొన్ని వెజిటేబుల్స్ని కూడా పెంచుతున్నారు. సో మేము హైదరాబాద్ వెళ్తున్నాము, దానికోసం కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుందామని వచ్చాము. మీరు నాతో పాటు వచ్చేసి మేము ఏ వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేసామో అవన్నీ మీరు కూడా మాతో పాటు వచ్చి ఈ వీడియోలో చూడండి. వంకాయలు ఉన్నాయండి, ఇక్కడ వంకాయలు కట్ చేస్తున్నాం. ఫస్ట్ వీటికి మా మామయ్య ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా వీటిని పెంచుతున్నారు. వంకాయలు చాలా లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కట్ చేస్తున్నాం ఇప్పుడు. వంకాయలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో, ఫెసిలిటీస్ యూజ్ చేయకపోయినా కూడా ఎంత బాగున్నాయో ఇవన్నీ. ఈ కూరగాయలని వీటిని మొత్తం మా మామయ్య మా అత్తయ్య టేక్ కేర్ చేస్తున్నారండి వీటన్నిటిని. సో మేము ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఇలా కూరగాయలని తీసుకెళ్ళడానికి వీటిని ఇలా కట్ చేసుకుంటాము. సో ఈసారి మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి సొరకాయలు ఎంత బాగున్నాయో. మొత్తం పామాయిల్ తోట అండి, మధ్యలో అక్కడక్కడ మా మామయ్య వీటిని అంతర్ పంటగా వేశారు. సొరకాయ పిందెలు కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చిన్న చిన్న సొరకాయలు. ఇవి కీరా దోసకాయలు ఉన్నాయండి. కీరా అంటే తక్కువ ఉన్నాయి, బట్ ఉన్న వరకు నీట్గా ఉన్నాయి. వీటికి ఒక చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, 3-4 దాకా. సో ఇంకా ఇవి రాలేదు, హార్వెస్ట్ కట్ చేసేంత రాలేదు, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదంతా మా పామాయిల్ తోట అండి. సో ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి, బట్ కాకరకాయలు అయిపోయాయి, మోస్ట్లీ ఎక్కువ కాయట్లేదు. 1, 2, 3 ఉన్నాయి. సో ఇక మాకు వద్దు అని మేము కట్ చేయలేదు వాటిని. పుదీనా కూడా చాలా ఉందండి, చూడండి పుదీనా. దోసకాయలు తీగ కనపడట్లేదు కానీ దోసకాయలు మాత్రం కనిపిస్తున్నాయండి. దోసకాయల్లో మొత్తం దోసకాయలే ఉన్నాయి కంటిన్యూస్గా, మీరు చూడొచ్చు ఇవన్నీ. కానీ తీగ మాత్రం మనకు కనిపించట్లేదు ఎక్కడ కూడా, దోసకాయలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇవి పామాయిల్ అండి. సో ఇప్పుడు ఇవి కూడా హార్వెస్టింగ్కి వచ్చాయి. ఎలక్షన్స్ వల్ల వీటిని ఇంకా మనకు డేట్ ఇవ్వలేదు కట్ చేయడానికి. సో నెక్స్ట్ వీటిని కట్ చేయాలి. ఇవి కూడా హార్వెస్టింగ్ రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ వీటిని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కట్ చేస్తారు.
నేనైతే పామాయిల్ వాటిని ఇట్లా చూడటం డైరెక్ట్ ఫస్ట్ టైం అండి, ఎందుకంటే మా తోటలో ఫస్ట్ టైము. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఇక చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. సో చిక్కుడుకాయలు కూడా కట్ చేయాలి ఇప్పుడు. ఇంకా కొన్ని రోజులు పోతే చిక్కుడుకాయలు బాగా గింజలు ఎక్కువ వస్తాయి అనుకుంటే ఇప్పుడు కొంచెం నార్మల్గా ఉన్నాయి. ఎప్పుడు మా అత్తయ్య మా మామయ్య మాకు ఇలా కోసి పంపించేవాళ్ళు. ఫర్ ద ఫస్ట్ టైం నేను మీకు చూపించాలి అనే ఉద్దేశంతో వెజిటేబుల్స్ అన్ని ఈసారి నేనే కట్ చేస్తున్నాను. ఫైనల్గా ఇవన్నీ తీసుకొచ్చానండి. చూడండి, దోసకాయలు, సొరకాయ, వంకాయ, చిక్కుడుకాయలు, ఇంకా పుదీనా కొంచెం కోయాలి. ఇవన్నీ మా ఫామ్ ల్యాండ్లో పండిన కూరగాయలండి, ఫ్రెష్వి, నో పెస్టిసైడ్స్. మా మామయ్య మా అత్తయ్య వీటిని చాలా టేక్ కేర్ చేసి ఇంత మంచిగా పండిస్తున్నారు. ఇవి తాజాగా వంకాయలు చూస్తుంటే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది, మనకు అర్థమవుతుందండి డైరెక్ట్గా ఎంత బాగున్నాయి అవి, పెస్టిసైడ్స్ లేకుండా కదా. సో మీరు ఎప్పుడైనా ఇలా మీ ఫామ్ ల్యాండ్లో వెజిటేబుల్స్ కోసారా? మీ ఫామ్ ల్యాండ్లో ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నాయి అనేది ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.